హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, షాపింగ్కి వచ్చినాము, సామాన్ తీసుకుంటానికి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, షాపులో నేను, మా కూతురు, ఇంకా మా వదినే, మా కోడలు అందరం వచ్చినాం ఫ్రెండ్స్ షాపింగ్కి. ముందు వస్తాను చూడు, ఆమె నా కూతురు, తర్వాత నేను వస్తున్నాను. చూడండి, షాప్ మొత్తం తిరిగి చూసి ఏమేం కావాలో అన్నీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. సామాన్లు ఒక్కటేసారి తీసుకొని పెట్టుకుంటాం ఇంట్లో. ఎప్పటికీ అప్పుడొకటి ఇప్పుడొకటి కొంటే చిల్లర తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఒక్కటేసారి తీసుకొని పెట్టుకుంటే ఒక 5-6 నెలల దాకా మళ్ళీ షాప్కు రాకుండా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నీ తీసుకుంటాను, ఒకేసారి తీసుకుంటాం. ఎప్పుడు తీసుకున్న షాప్లో చూడు, అందరం పోయినాం షాపింగ్కు. తీసుకుంటాను, మా కూతురు అన్నీ తీసుకుంటాను. ఏం తీసుకుంటా బుజ్జి? చక్కెర, ఏదేమో దాచిన చెక్క ఆకు, అన్నీ తీసుకో. ఇక వరుసమటి ఇది వద్దులే, ఇది ఉన్నాయి కానీ కింది తీసుకో. అన్ని వరుసమటి తీసుకో. ఇక లైన్ తీసుకొని అన్ని వరుసమటి నీకు నచ్చినవి మొత్తం తీసుకో. ఏమేం కావాలో అన్నీ తీసుకుంటే ఇక ఒకసారి తీసుకొని పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. అందులో ఈ బాక్స్లే డబ్బాలు బిర్యానీ బియ్యం బుజ్జి 2 ప్యాకెట్లా? 2 చేయించు. 2 చాలా చక్కగా. బుట్ట తెచ్చిన, బుట్టలు వేసిన అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కారం, మసాలా, అల్లం, ఎల్లిపాయలు, దాచిన చెక్క అన్నీ ప్రతి ఒక్కటిగా. ఒక్కటి ఉన్నది ఒకటి లేదని లేదు. ఈ షాప్లో అన్నీ దొరుకుతాయి. కారం ఉన్నది కాదు బుజ్జి, కారం ఎందుకు? బుట్టలు అన్నీ బుట్ట నింపాలి. ఇక మొత్తం బుట్ట నిండా నింపుకొని పోతే కథం. ఇంగువ డబ్బా అది ఇప్పుడు వేసింది. రాండి, ఇవతల పక్క పోదారా? ఇక ఇవతల ఇతల షాపులకు వచ్చినాం. మళ్ళీ ఇవతల పక్క మొత్తం గల్లీలు ఉన్నట్టే ఉన్నది షాపు. పెద్ద షాపు. మహబూబాద్లో ఇది ఎక్కడ అనుకుంటారు? మహబూబాద్లో షాపే. ఈ పప్పులో సామాన్కి వెళ్ళి వచ్చినాం. పప్పులు, ఉప్పులు, ఉలువలు, పెసరపప్పు, కందిపప్పు, మినపపప్పు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లం. ఇంట్లో ఉన్నది ఏందనుకుంటారు? జీలకర్ర ప్యాకెట్లు ఇవన్నీ. ఈడ నల్లగా పడతలే ఇవన్నీ జీలకర్ర ప్యాకెట్. ఇక డబ్బా ఈడ పెడతానా బుజ్జి, బుట్ట చైన్ వస్తుంది. మా ఒకటి అది ఇయ్యరా? అది నెట్టుకపోయేది ఈ బుట్ట తకానని పట్టుకొని నెడుతాయితే తిరుగుతాయితే. జరుగు, నువ్వు సైడ్ జరుగు. పల్లీలు, శనగపప్పు, పల్లీలు, నూనెలు ఇవన్నీ. మళ్ళీ ఇతల దాంట్లోకి వచ్చినాం. ఇతల షాప్లో పక్కనే అంత గల్లీలు ఉన్నాయి. ఎక్కడన్నా తిరగాలను, ఎంత పెద్దగా ఉన్నాయి షాపు. చూడండి, మళ్ళీ ఇతల పక్క పోయి చెయ్యి గుంజుతుంది. ఇక్కడ పెడతానామా ఏంటి బుజ్జి? అది ఏంది? అది కుడక ఉన్నది, కుడక పొడి ఉన్నదంటే వింటలేరు. కుడక పొడి ఎందుకు? ఇంటికన్నా కుడకలున్నాయి. చూడండి, పసుపు, కారం, అల్లం, ఎల్లిపాయలు, సాజీర, దాచిన చెక్క అన్నీ ప్రతి ఒక్కటి. ఇదేమో నెయ్యి ప్యాకెట్లు, సేమియా ప్యాకెట్లు, చాయ్ పత్తా, బిస్కెట్లు, ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. తీసుకుంటున్నాం. చూడండి, నూనె ప్యాకెట్లు
అది ఎందుకు బుజ్జి ఉన్నదంటే 2 నూనె ప్యాకెట్లు ఎందుకు ఉన్నది నూనె డబ్బే ఉన్నది ఇంటికాడ వద్దంటే ఏముండని వెళ్ళా ఏ బారి అటు బాండ్రి ఆ గల్లీలో ఆ సంతకు బారి యాలక్కాయలు దాచిన చెక్క తాలింపు గింజలు ఇంకేం తీసుకుందాం డబ్బా అవి లవంగాల ప్యాకెట్ లవంగాలు దాచిన చెక్క మిరియాలు యాలకులు గసగసాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి అయితే అవి కూడా తీసుకో అన్నీ తీసుకొని డబ్బాని సేమియా ప్యాకెట్ కూడా గట్క ప్యాకెట్ గట్క కూడా తీసుకున్నా గట్క ఇసురుకోవచ్చులే రాదు బుజ్జి ప్యాకెట్ ఎందుకు ఇవి బాగుంటుందా ఏదైనా మంచిగానే ఉంటుంది కానీ బట్ తీసుకోవద్దు అంటే నాకు అమ్మ ఇది నిండింది ఇంకోటి రాదు వీళ్ళ ఎంత నిర్లక్ష్యమైన మనుషులు ఉన్నారమ్మ షాప్లో అని ఎట్టుకొచ్చేది దేప మిషని నిండింది అంటే ఇది బుట్ట పట్టుకొని ఎంతకని ఈడ్చుకుంటా పోతారు చూడు ఇంకా కత్తులు ఎందుకు బుజ్జి 2 షాకులు 2 ఎందుకు ఒకటి చాలే 2 షాకులు ఎందుకో మరి ఇంకేం తీసుకుంటావు బుజ్జి మళ్ళీ ఇటు నిలబడతాను అటు బా ఆ గాలికి బా ఏంది అది ఏం తీసుకుంటుంది ఇట్లా చూస్తుంది ఏవా అసంట పోదాంపా పప్పు తీసుకుంటా పప్పు ప్యాకెటా తీసుకో ఉల్లిగడ్డలు 3 కిలోలు అమ్మ 3 కేజీలు ఉల్లిగడ్డ చూపు పప్పు ప్యాకెట్ ఒకటి వావ్ కత్తులు ఎందుకు బుజ్జి ఇంటికాడనే పా తీసుకోమని నీ ఇష్టం రెండా ఒకటి చాలేరా మరి నీ ఇష్టం ఉండని పట్టు 2 ఏంది ఇది ఏం ప్యాకెట్లు ఇవి 6 గంటలు బుట్ట నిండింది ఇంకో బుట్ట పట్టుకరా అమ్మ అంటే నువ్వు అట్టి నిలబడతావేందమ్మా 2 సార్లు చెప్పిన పట్టుకొని రాడికిగా శనగల ప్యాకెట్ మంచి శనగలు 2 ప్యాకెట్లు మంచి శనగలు పల్లీలు ఒకటి మంచి శనగలు ఒకటి మంచిగా ఉల్లిగడ్డలు అలా నుంచి తీస్తాను అటే పోతుంది మంచి పెట్టు ఉండని ఇక మళ్ళా నుంచి తీస్తుందిగా ఇంకెందుకో మంచిగా ఉన్నాయా ఇది చూడు ఇది మంచిగానే లేదు మేము వేస్తుందిగా మనుషులు లేనని మేము అటు పోయినామని నీ ఇష్టం వచ్చినట్టు జోకుతాను ఇక మంచి ఇట్రా అమ్మ గట్టేట పోతాను మంచిది విడియా జరు నెట్కరా బుజ్జి కాదు నెట్కరా తీసుకొని రా ఇక ఇటు తీసుకురా అది పట్టుకొని ఇటు రారా బిస్కెట్ ప్యాకెట్ వావ్ చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్ డబ్బా తీసుకో ఐస్ క్రీమ్ 2 తీసుకో 2 తీసుకో నాకొద్దామా నాకొద్దు నేను థమ్స్ అప్ అయినా తాగుతా కానీ నాకొద్దు
నాకు అది నేను తినను థమ్స్ అప్ తాగుతాంలే నువ్వు ఒకటి దివ్య ఒకటి ఇద్దరు తీసుకో చెల్లె నువ్వు చెరొకటి తీసుకో నాకు వద్దు అనేటట్టు నాకు వద్దు కాకపోతే థమ్స్ అప్ అన్న తాగు నాకు వద్దమ్మా వద్దు తల్లి నాకు వద్దు తిను నువ్వు చెల్లె ఇద్దరు చెరొకటి తినండి రామ్మ ఓ అమ్మాయి లేవా చెంచాలు అటు చెరొకటి చెంచాలు స్పూనో గీనో నాకు అనొస్తుంది స్పూని నీకేం జాములు ఉన్నాయమ్మా అవద్ది ఒక ఫైట్ పట్టింది ఒకటి చాలు చిన్నది 50 రూపాయలు ఇట్రా గట్టేట చదువుతా ఇదే ఆ బుట్ట పట్టుకొని రా ఈ అన్న ఈ లెక్క గీజే గేట గట ఎంతసేపు ఆడ తెచ్చిపెట్టి ఈ కొట్టు ఫస్ట్ మేము పోవాలంటే మేము చీకటి పడుతుంది ఇంకెందుకు మమ్మీ చాలా వావ్ గోరాకు పెడతావా ఏంది గోరాకులు నాకు 2 దాన్ని అవునా ఈజీ అన్న లెక్క లేట్ అవుతుందంటే ఈ కొట్టు ఫస్ట్ ఈ కంప్యూటర్ ఏందా సపరేట్ కాళ్ళ చేతుల కాలిక్యులేటర్ గిలిక్యులేటర్ అలా కొట్టు అలా చూసి కొడితేనే లెక్క ఎక్కువ తక్కువ రాసా చిట్టీలు ఏదో పెడితేట్టున్నారు మంచి చక్కదనంగా బయట కొనుక్కొచ్చుకుందిగా మరి అగదుడు అగ ఈ జామ ఏమున్నది నాయన ఎంత నిర్లక్ష్యం ఉన్నది మీ షాప్లో అంతే ఏం లాభం ఉండండి ఇక అది ఉండండి కిస్మిసా బాదం పప్పు కిస్మిస్ బాదం పప్పే 2 బాదం పప్పు ఒకటి కిస్మిస్ గట్టివారి వెయ్యి లెక్క ఈ పక్కకు పెట్టి మంచిగా చూసేయ లెక్కలు నువ్వు ఉండు మమ్మీ నాకు తెలియదు ఈడ ఆయన ఏందో కుయ్యం అనిపిస్తాను సరే నాకే తెలుస్తుంది థమ్స్ అప్ బాటిల్ కూడా ఫ్రీ 50 రూపాయలు 4, 5, 7, 8 వేల సామాన్ తీసుకున్నది ఒక థమ్స్ అప్ బాటిల్ కూడా ఇస్తారు షాపుల్లో అయితే మస్తు ఇచ్చేది గాడికన్నా బొమ్మ అయితే ఆఫర్ కూడా రాదు షాపులో ఏం లాభం మళ్ళీ ఇంకోసారి రావద్దు బుజ్జి షాప్కు దండుగా వేస్ట్ ఈయన అన్నిటికీ పీకు అని అవుతున్నాడు పిల్లలు 2-3 పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఐస్ క్రీమ్ కూడా 5,000, 7,000, 8,000, 9,000, 10,000 సామాను కొన్న కాడ ఒక ఐస్ క్రీమ్ అవుతారు ఏం షాప్ ఇది ఈసారి పోనే పోవద్దు దండుగా పైసా పోతుంది అదేందో నెంబర్లు అన్నంతేనాట